రే 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 ఏంట్రా డ్రైవింగ్? జస్ట్ మిస్ అయిపోయింది, లేదంటే ఆటో మన బండికి తగిలేది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం గుంటూరు నుంచి తిరుపతి అయితే బయలుదేరాం. ఎండలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. మేము ప్లాన్ చేసింది ఓన్లీ ఈవినింగ్ అలాగే ఎర్లీ మార్నింగ్ డ్రైవ్ చేద్దాం అనుకున్నాం. కానీ అనుకోకుండా ఇక్కడ లేచేసరికి చాలా లేట్ అయిపోయింది. అందువల్ల ఈ ఎండలో డ్రైవ్ చేయాల్సి వస్తుంది. హైవే అయితే చాలా బాగున్నాయి. మనం 24 అవర్స్ కంటిన్యూగా జర్నీ చేసినా మనమైతే వెళ్ళిపోవచ్చు. కానీ బండికైనా రెస్ట్ కావాలి కాబట్టి అలా ఆగుతున్నాం. ఇప్పుడైతే మనం తిరుపతి వెళ్తున్నాం. తిరుపతి వెళ్ళి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అక్కడ నుంచి అయితే రామేశ్వరం వెళ్దాం అనుకున్నాం. గుంటూరు నుంచి మనం తిరుపతి వెళ్ళాలనుకుంటే మొత్తం దగ్గర 380 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనమైతే కంటిన్యూ రైడ్ చేస్తాం కాబట్టి ఎగ్జాక్ట్గా 2-3 కల్లా మనం తిరుపతి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం చూస్తున్నది స్కై వ్యూ రెస్టారెంట్. ఇది హైవే మీదే ఉంటుంది. మనం ఆ స్కై వ్యూ రెస్టారెంట్ చూస్తే మన ఈ పోయే లారీలు బస్సులు ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఈ ఎండల వల్ల ఎంత డ్రైవ్ చేద్దాం అనుకున్నా అసలు చాలా కష్టంగా ఉంది. మేమైతే తిరుపతి వెళ్తున్న దారిలో ఈ సోడా బండి అయితే కనబడింది. ఇక్కడ సోడా తాగి మళ్ళీ అయితే మనం స్టార్ట్ అవుదాం. ఎందువల్ల అంటే మనం కంటిన్యూ డ్రైవ్ చేస్తే డిహైడ్రేట్ అయిపోతాం కాబట్టి మధ్య మధ్యలో వాటర్ కానీ ఇలాంటి సోడా కానీ డ్రింక్స్ కానీ తీసుకుంటూ ఉండాలి. ఈ అన్న అయితే మమ్మల్ని అడిగారు ఎక్కడి నుంచి వస్తున్నారని. మేమైతే చెప్పాము శ్రీకాకుళం నుంచి రామేశ్వరం వెళ్తామనేసరికి ఆయన అయితే షాక్ అయిపోతున్నారు. ఎంత ఎండల్లో ఎందుకు బాబు జర్నీ అని చెప్పి. నేనైతే ఫస్ట్ వైజాగ్లో పెట్రోల్ కొట్టించాను. వైజాగ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రెసెంట్ గుంటూరులో అయితే మనం పెట్రోల్ కొట్టిస్తున్నాం. ఎండాకాలంలో మనం పెట్రోల్ కొట్టించేటప్పుడు ఫుల్ ట్యాంక్ అయితే ఎప్పుడు చేయించకూడదు. ఫైర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మనం కొంచెం పెట్రోల్ అయితే కొట్టించుకోవాలి. ఈ పెట్రోల్ బంకుల్లో కూడా చాలా తేడా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందువల్ల అంటే ఒక బంకులో కొట్టిస్తే ఎక్కువ మైలేజ్, ఇంకో బంకులో కొట్టిస్తే తక్కువ మైలేజ్ అయితే వస్తుంది. బండి మీద వెళ్తేనే ఎండలకు చెమటలు కారిపోతున్నాయి. మనోడు ఎవడో సైకిల్ తొక్కొని టోటల్ ఇండియా మొత్తం కూడా టూర్ చేస్తున్నట్టు ఉన్నాడు. మేము ఆపి మాట్లాడదాం అనుకున్నాం, కానీ మనోడు బోర్డు చూసరికి హిందీ ఉంది. మనకి తోడా ప్యాజ్ డాలే తప్ప ఇంకా హిందీ రాదు కాబట్టి ఇంకా ఆపినా వేస్ట్ అని మేమైతే భయ్యతో మాట్లాడకుండా వచ్చేసాం. మధ్యలో గుంటూరు దాటిన తర్వాత ఒక 200 కిలోమీటర్స్ తర్వాత ఈ హోటల్లో భోంచేసి మళ్ళీ వెంటనే అయితే స్టార్ట్ అయ్యాం. మనం తిరుపతి కొండపైకి వెళ్ళిన తర్వాత లాకర్ అయితే తీసుకోవాలి. ఎందువల్ల అంటే మనకి రూమ్స్ కూడా దొరికే ఛాన్స్ లేదు. లాకర్లో బ్యాగులు పెట్టేసి ఫ్రెష్ అయిపోయి వెంటనే దర్శనంకి వెళ్తే ఈవినింగ్ 6 or 7కి దర్శనంకి వెళ్తే మనకు నైట్ ఒక 1 or 2 కల్లా దర్శనం అయితే అయిపోద్ది. మనం తిరుపతి కొండపైకి వెళ్ళాలనుకుంటే ఈ కింద నుంచి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ గరుడ బ్రిడ్జ్ ఎక్కితే డైరెక్ట్గా చెక్ పోస్ట్ అయితే ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోవచ్చు. అక్కడ మన బ్యాగులన్నీ చెక్ చేసుకొని అప్పుడైతే మనం కొండపైకి వెళ్తాం. ఇంతకుముందు మనం తిరుపతి వచ్చినప్పుడు మనం గోపురం అయితే తీసుకుని రాలేదు. అప్పుడు గోపురం కొన్నాం, కానీ అది ఎలా యూజ్ చేయాలో తెలియదు కాబట్టి ఆ గోపురంతో నేను వీడియోస్ అయితే తీయలేదు. ఫస్ట్ టైం మనం గోపురంతో వీడియోస్ అయితే తీస్తున్నాం. మరి ఈ గోపురం మనం కొండపైన యూజ్ చేయొచ్చా చేయకూడదు ఇవన్నీ ఇక్కడైతే అడగాలి, మనకు తెలియదు కాబట్టి. ఇప్పుడైతే మనం తిరుపతి చెక్ పోస్ట్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ మన లగేజ్లు అవన్నీ స్కాన్ చేసుకోవాలి. ముందే వాళ్ళు చెప్పారు ఆ హెల్మెట్ కొన్న గోపురం తీయండి, పైకి వెళ్ళిన తర్వాత గోపురం యూజ్ చేసుకోండి అని. చాలామంది మనం ఈ కొండపైకి వెళ్ళేటప్పుడు వ్యూ అయితే చాలా మిస్ అవుతూ ఉంటాం. ఎందువల్ల అంటే మనం బస్సులో వస్తాం, లేదనుకుంటే కారులో వ్యాన్లో వెళ్ళిపోతాం కాబట్టి మధ్యలో ఆపడం అవ్వదు. ఆ వ్యూ కూడా మనం అసలు ఎంజాయ్ చేయలేము. గోపురంలో అందరూ చూడండి, వ్యూ అయితే చాలా బాగుంది. మేమైతే బైక్ పక్కన పార్క్ చేసి ఈ వ్యూ ఫొటోస్ వీడియోస్ కూడా చాలా తీసుకున్నాం. మనం కొండపైకి వెళ్ళాలనుకుంటే దగ్గర ఒక 13 కిలోమీటర్లు అయితే పడుతుంది. ఇప్పుడైతే మనం తిరుపతి కొండపైకి వచ్చేసాం. ఇక్కడ మనం లాకర్ తీసుకొని వెంటనే స్వామివారి దర్శనానికి అయితే వెళ్తాం. ఎవరైనా సడన్గా తిరుపతి రావాలనుకుంటే అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఎందువల్ల అంటే ఇక్కడ రూమ్స్ దొరకపోయినా లాకర్స్ ఉంటాయి. ఆ లాకర్స్లో మనం లగేజ్ అంతా పెట్టుకుని మనం దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో అలాగే పద్మనాభంలో అలాగే ఇంకా 2-3 దగ్గరలో అయితే లాకర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మేమైతే పద్మనాభంలో లాకర్ అయితే తీసుకున్నాం. దర్శనానికి అయితే చాలామంది అయితే ఉన్నారు. దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మనం వెంటనే రామేశ్వరం అయితే బయలుదేరాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.